పరిశుద్ధము నమ్మదగిన మన ప్రభును ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఘనమైన నామములో మీరెల్లరికూ ప్రభుని యేసు నామములో నిండు మనసుతో శుభాభివందనాలు తెలియజేస్తున్నాను. పిల్లరా, మన దేవుడు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి దేవుడు. ఆయన కలిగిన మన అందరం కూడా చాలా ధన్యులమై ఉన్నాం. వాక్యం చెబుతుంది, యెహోవా తమకు దేవుడిగా గల జనులు ధన్యులు అని దేవుని యొక్క వాక్యం మనకు తెలియజేస్తుంది. పిల్లరా, ఆ మహాదేవుని కలిగిన మనందరం ఆయన మనందరి కొరకు బలియాగమైన ఆ రోజును గుడ్ ఫ్రైడేగా మనందరం మన పాపములను ఒప్పుకుంటూ మన ప్రభు యొక్క పాద పద్మాల మీద పడుతున్నటువంటి ఈ చక్కని సందర్భంలో పరిశుద్ధ గ్రంథంలో ఒక సంగతిలో నుండి కొన్ని శ్రేష్టమైన పాఠాలు మీ ముందుంచాలని నేను ఆశపడుతూ ఉన్నాను. ఎవరైనా అతి ప్రియమైన వారు మన లైఫ్లో చనిపోతే, అమ్మా మీ లైఫ్లో అతి ప్రియమైన వాడు మీ అబ్బాయి కదా, ఆ చనిపోయిన రోజుగా మీరు ఎలా భావిస్తున్నారని అంటే ఆ తల్లి ఏముంటుందంటే, అబ్బే అదొక చీకటి రోజండి అని అంటుంది. అమ్మ అయ్యా మీ లైఫ్లో మీ అమ్మాయి చాలా ప్రాముఖ్యమైంది కదా, మరి ఆవిడ చనిపోయిన రోజుని మీరు ఎలా ఫీల్ అవుతున్నారని అంటే, లేదండి ఇంకా నా కళ్ళ ముందే ఆ పాప ప్రాణం వదిలిన సందర్భాన్ని నాకు కళ్ళ ముందు కనబడుతుందండి, నేను ఇంకా అదే బాధతో నేను ఉన్నానండి, అదొక భయంకరమైన రోజండి అని భావిస్తే. ఎవరైనా ఒక జరగరాని జరిగితే, ఒక కీడు మనకు సంభవిస్తే అదొక బ్లాక్ డేగా, ఒక చీకటి దినంగా, ఒక అశుభ దినంగా మనందరూ భావిస్తాం. కానీ ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు చనిపోయిన రోజున బ్యాడ్ ఫ్రైడే అని చెప్పలేదు, బ్లాక్ ఫ్రైడే అని చెప్పలేదు, డార్క్ ఫ్రైడే అని చెప్పలేదు. మరేమని చెప్పారు? గుడ్ ఫ్రైడే అని అన్నారు. అదేంటి, ఆయన చనిపోతే అది మనకెలా గుడ్ ఫ్రైడే? ఎందుకంటే యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది తన పాపములు బట్టి చనిపోవడానికి కాదు. ఎందుకంటే ఆయన పాపము లేనివాడు. పాపము లేని ఆయన పరిశుద్ధమైన రక్తము కలిగిన వాడు ప్రశస్తమైన యవ్వన కాలపు రక్తాన్ని, తన నిండైన జీవితాన్ని తండ్రి కుడిపార్శ్వమున కూర్చుండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనక ఆయన ఈ లోకానికి వచ్చి అతి పవిత్రమైన ఆయన అతి అపవిత్రమైన మన కొరకు చనిపోవడానికి వచ్చి ఆయన చనిపోయి మనకు మేలు చేశాడు. ఆయన చనిపోయి మన కొరకు ప్రాణం పెట్టి మనకు ఆశీర్వాదం ఇచ్చాడు. మన శాపగ్రస్తమైన జీవితం నుంచి ఆయన విడిపించాడు. కనుక ఆయన మనకు బదులుగా చనిపోవడం, మన కొరకు చనిపోవడం అనేది ఈ లోకానికి మంచిది. కనుక గుడ్ ఫ్రైడేగా అది నేటి వరకు కూడా పిలువబడుతూ ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఆయన మన కొరకు చనిపోకపోతే మనకు రక్షణ లేదు. ఆయన మన కొరకు చనిపోకపోతే మనకు క్షమాపణ లేదు. ఆయన మన కొరకు చనిపోకపోతే తండ్రితో అనుసంధానమయ్యే ఆ అవకాశం లేదు. మీరు అంబికా దర్బార్ బత్తిని గమనిస్తే అతను ఒక మంచి ట్యాగ్లైన్ పెడతాడు కింద, భగవంతునికి భక్తునికి అనుసంధానమైనది అంబికా దర్బార్ బత్తి అని. అంటే ఆ పొగని ఆయన భగవంతునికి భక్తునికి అనుసంధానంగా ఎందుకు చేశారంటే, పొగలో ఒక విశిష్టమైన గుణం ఉంటుంది. అదేంటనంటే సగం సగం కట్ అయి వెళ్ళదు, కొంచెం కొంచెం చుక్క చుక్కలుగా ముక్కలుగా వెళ్ళదు. అది వెళితే ఒకే దారగా వెళ్తుంది. మీరు వస్త్రం కప్పినా ఆ చిన్నపాటి రంధ్రాల్లో నుంచి అది చాలా చక్కగా పైకి వెళ్ళిపోతుంది. మీరు చెయ్యి పెట్టినా ఎక్కడ గ్యాప్ ఉంటే చెయ్యి పక్క నుంచి వంకరగా అయినా వెళ్ళిపోద్ది, కానీ మొత్తానికి పైకి వెళ్ళే దిశను మాత్రం మార్చుకోదు. అది కిందకి పోదు, పక్కకి పోదు. అది ఎప్పుడు ఎక్కడికి వెళ్తుందంటే పైకి మాత్రమే వెళుతూ అది ఎక్కడ చిన్న చిన్న గ్యాప్లు ఇవ్వదు, విడిపోదు, ముక్కలుగా వెళ్ళదు. అది ఎప్పుడు కలిసి మాత్రమే వెళ్తుంది. అంటే ఎప్పుడైతే పైకి మాత్రమే వెళుతుందో దాని అర్థం ఏంటంటే పైనున్న దేవునికి కిందన్న మనిషికి ఒక అనుసంధానముగా ఆ వ్యాపారి అంబికా దర్బార్ బత్తిని పోల్చాడు. అలాగే మన ప్రభువైన యేసు ప్రభువు కూడా మన అందరము దేవునికి ఇంపైన సువాసనగా మారునట్లు
మనందరం కూడా దేవునికి ఇంపైన వారముగా మార్చబడినట్లు ఆయన ఈ లోకములో మన కొరకు అర్పించబడిన బలి కనుక అది ఆయన మన కొరకు ఈ బలియాగము చేయడం కూడా మనకు చాలా మంచిది అన్న సంగతి మీకు తెలియజేయడాన్ని చాలా సంతోషిస్తూ ఉన్నాను. అయితే పిల్లరా, ఈరోజు గుడ్ ఫ్రైడే సందర్భంగా మనం చాలా వర్తమానాలు విన్నాం. అనేక మంది అనేక రకాల వర్తమానాలు నేటి వరకు మనకు చెప్పారు. అయితే ఈరోజు పరిశుద్ధ గ్రంథంలో ఆరంభంలోనే దేవుడు ఏర్పాటు చేసిన ఒక బలి కార్యక్రమాన్ని, దేవుడు ఏర్పాటు చేసినటువంటి ఓ శ్రేష్టమైన బలిదానంలో నుండి కొన్ని సంగతులు ముందుంచాలని నేను ఆశపడుతున్నాను. కనుక ఈ రోజున ఇస్సాకు మీద ఉంచిన కట్టెలు అన్న అంశంలో నుంచి ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా ఒక చక్కని సందేశాన్ని మీకు ఇవ్వాలని ప్రభు వలన ప్రేరేపించబడిన వారినై, బలపరచబడిన వారినై, ఆయత్తపరచబడిన వారినై ముందుకు వస్తుండగా ప్రభు మన అందరితో మాట్లాడునుగాక. ఆమేన్. చూద్దాం ఆ పరిశుద్ధ గ్రంథంలో ఆది కాండము 22వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చదవగా చిత్తగించినట్లయితే దేవుడు ఒక చక్కని సంగతిని ఇక్కడ మన కొరకు తెలియజేస్తున్నాడు. నేను చదువుతాను, దయచేసి మీరు చిత్తగించాలని మనం చేస్తున్నాను. ఆది కాండము 22వ అధ్యాయం 6వ వచనం. దహన బలికి కట్టెలు తీసుకుని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి అని వాక్యం తెలియజేస్తుంది. పిల్లరా, ఇక్కడ లేఖన భాగం ఎవరి గురించి తెలియజేస్తుందంటే, ఒకరోజు అబ్రహాము యథావిధిగా దేవుని సన్నిధిలో నిలబడినప్పుడు దేవుడు అబ్రహాముతో అంటాడు, అబ్రహామా అని పిలిచాడు. అయ్యా చిత్తమండి, అయ్యా చెప్పండి, ఆ చిత్తము నా ఏలిన వాడని చెప్పినప్పుడు దేవుడు అంటాడు, నీవు ప్రేమించే నీ ఒకగానొక కుమారుణ్ణి అని అంటాడు. నీవు ప్రేమించే కొడుకు. ఇప్పుడు దాకా మీరు ఆది కాండము 1వ అధ్యాయం నుంచి ఆది కాండము 22వ అధ్యాయం వరకు ఎక్కడ కూడా ప్రేమ అనే మాట గురించి అసలు మాట అక్కడ లేదు. ప్రేమ అనే పదం ఎక్కడ కూడా లేదు. కానీ ఇక్కడ మాత్రం దేవుడు ఇస్సాకును ప్రేమించే విషయంలో ప్రేమ అనే పదాన్ని వాడాడు. అబ్రాహాము ఇస్సాకును ప్రేమించే ఆ భావోద్వేగమైనటువంటి దాన్ని ప్రేమగా అభివర్ణించాడు. పిల్లరా, ఎవరు ఈ నిజముగా ప్రేమించేటువంటి వాడు? పిల్లరా, ఇక్కడ బైబిల్లో అబ్రాహాము తండ్రి అయిన దేవునికి గుర్తుగా కనబడుతున్నాడు. ఇస్సాకు కుమారుడైన యేసుక్రీస్తు ప్రభునకు గుర్తుగా కనబడుతున్నాడు. చూసారా, మీరు యేసు ప్రభు జీవితంలో ఆయన బాప్తిసం తీసుకుని, బాప్తిజం ఇచ్చే యోహాను ద్వారా బాప్తిసం తీసుకుని ఆ యోర్దను నది తీరమునకు బయటకు వచ్చినప్పుడు పరము నుండి ఒక స్వరం వినబడి, ఇతనే నా ప్రియ కుమారుడు అని అంటాడు, నేను ప్రేమించే కొడుకు అని అంటాడు. యోహాను సువార్తలో కూడా భక్తుడు తన 3:16 కూడా అంటాడు, దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, ఎంత ప్రేమించండి తన అద్వితీయ కుమారుణ్ణి, తనకి ఎంతో ప్రియమైన కుమారుణ్ణి ఈ లోకానికి ఇచ్చాడు అని అంటాడు. పిల్లరా, ఎవరి ప్రేమ ఇక్కడ ఇప్పటి వరకు ఎక్కడ ప్రేమ గురించి చెప్పని వాక్యం ఒక్క ఇస్సాకు అబ్రహాము మధ్యలో ఉన్న దాన్ని మాత్రమే ప్రేమ అని పిలవడంలో నేటి పాఠకులు, సత్యాన్వేషకులు, సంఘము గమనించవలసిన గొప్ప సత్యం ఏంటంటే, తండ్రి అయినటువంటి అబ్రహాము కుమారుడిని ఇస్సాకును ప్రేమించేటువంటిది వాస్తవికమైన ప్రేమ అని మనం గమనించాలి. ఈ లోకంలో చాలా ప్రేమలు ఉన్నాయి. ఈ లోకంలో బంగారం మీద బట్టి ప్రేమ ఉన్నది, ఆస్తిపాస్తుల మీద ప్రేమ ఉంది, వ్యక్తిగతంగా ప్రేమ ఉంది, రకరకాల తిండి మీద ప్రేమ ఉంది, అందాల మీద ప్రేమ ఉన్నాయి, ఎన్నెన్నో రకరకాల ప్రేమలు ఉన్నాయి. కానీ దేవుడు మనకు పరిచయం చేస్తున్న ఒక నిస్వార్థమైన ప్రేమ, ఒక స్వార్థము లేని ప్రేమ, ఒక డంబము లేని ప్రేమ, నిజమైన ప్రేమ, ఆ తండ్రి మనలను ప్రేమించే ప్రేమ, ఆ తండ్రి కుమారుణ్ణి ప్రేమించేది ప్రేమ. ఎంత ప్రేమ అంటే, ఆ తండ్రి మనల్ని ఎంతగా ప్రేమించాడంటే తను మాత్రమే ఇష్టముగా చూసుకునే కొడుకును మన కొరకు సజీవయాగముగా సిలువ మీద బలిచ్చేంత ప్రేమ, స్వార్థము లేని ప్రేమ. ఈ లోకంలో ఎవరు ప్రేమించినా మనల్ని ఏదో ఒకటి చూసి ప్రేమిస్తారు, మన వల్ల లాభాన్ని బట్టి ప్రేమిస్తారు, మన వల్ల ఒక ఉపయోగాన్ని బట్టి ప్రేమిస్తారు. కార్ల్ మార్క్స్ అనబడిన ఒక వ్యక్తి ఏం చెప్పాడు చెప్పన, మానవ బంధాలన్నీ ఆర్థిక బంధాలు అని చెప్పాడు. అంటే మానవులు ఎవరు ఒకరిని ప్రేమించినా అవసరాలను బట్టి ప్రేమిస్తారు, కానీ ఆత్మీయతను బట్టో వేరే వేరే నిజమైన స్వార్థంతో, నిజమైన మంచి మనసుతో ప్రేమించరు.
ఎవరు ప్రేమించిన అవసరాలను బట్టి ప్రేమిస్తూ ఉంటారు. ద సొసైటీ లవ్ ఇస్ రెసిప్రోకల్ లవ్. ఒకరినొకరు నాకు నువ్వేమిస్తావు, నువ్వు నాకేమిస్తావు అన్న దాని మీద మాత్రమే మానవుల ప్రేమ ఆధారపడి ఉంటుంది. కానీ దేవుని యొక్క ప్రేమ నిస్వార్థమైన ప్రేమ. అందుకే అబ్రాహాము ఇస్సాకు మధ్యలో ఉన్నదాన్ని భక్తుడు ప్రేమతో పోల్చాడు. ఇది మన అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఇస్సాకు అనబడిన కుమారుడి మీద అబ్రహాము అనబడిన తండ్రికి ఉన్నటువంటి నిజమైన ప్రేమగా మనం గమనించాలి. ఇప్పుడు ఈ ప్రేమించేటువంటి ఆ కొడుకుని అంటే అది వాక్యం, నాకు నీ కొడుకుని బలివ్వు అన్నప్పుడు ఏమాత్రం ఆలోచన చేయకుండా, అక్కడ మీరు కొంచెం శ్రద్ధగా గమనిస్తే పెందలకడే లేచాడట. పెందలకడే లేచాడు అంటే దాని అర్థం ఏంటంటే అతడు ఆసక్తి కలిగిన వాడు అని మనం గమనించాలి. చూడండి, ఆదికాండము 22వ అధ్యాయం 3వ వచనం, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి అని వాక్యంలో రాయబడింది. తెల్లవారినప్పుడు అనగా అక్కడ గ్రంథకర్త తెల్లవారినప్పుడు అనే టైమింగ్ ఎందుకు మెన్షన్ చేశారండి అంటే, దేవుని పని నెరవేర్చడంలో అబ్రహాముకున్న ఆసక్తి ఎంత గొప్పదో ఇక్కడ మనకి కనబడుతుంది. దేవుని యొక్క మనసును నెరిగినటువంటి అబ్రహాము, దేవుని యొక్క మనోభిష్టాన్ని నెరవేర్చడానికి పూనుకున్న అబ్రహాము యొక్క ఇష్టము, ప్రభు మీద ఉన్న ఆసక్తి ఎంతదో, ప్రభు మీద ఉన్న కోరిక ఎంతదో, ఎంత ఆసక్తిగా దేవుని కార్యాలు దేవుడు చెప్పిన పని అబ్రహాము చేస్తున్నాడో ఇక్కడ మనం తెలియజేస్తుంది. తను చాలా ఎంతూసియాస్టిక్గా హీ వోకప్ ఆన్ ది ఎర్లీ మార్నింగ్, చాలా పెందలకడే తెల్లవారినప్పుడే ఆ వ్యక్తి లేచి తను అడిగిన దాన్ని ఇవ్వడానికి బయలుదేరి వెళుతున్నప్పుడు ఇక్కడ మీరు ఒక విషయాన్ని గమనించాలి. ఒకసారి పరిశుద్ధ గ్రంథంలో ఒక లోతైన పాఠాన్ని ఈ సందర్భంగా మనం ధ్యానం చేద్దాం. ఆదికాండము 23వ అధ్యాయము 6వ వచనం, దహన బలికి కట్టెలు తీసుకుని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి, కట్టెలేమో ఇస్సాకు మీద పెట్టాడు, తన చేతితో, తనంటే ఎవరు, అబ్రహాము చేతిలో, తన చేతిలో నిప్పును కత్తిని పట్టుకుని పోయెను. గమనించారా, ఇక్కడ మొత్తం 3 వస్తువులు కనబడుతున్నాయి. ఒకటి కట్టెలు, అది ఎవరి మీద ఉంది, ఇస్సాకు మీద ఉంది. కత్తి, నిప్పు మాత్రం ఎవరి చేతిలో ఉందండి అంటే తండ్రి చేతిలో ఉంది. పిల్లరా, కత్తి మరియు నిప్పు దేనికంటే ఆ బలిని వధించడానికి, బలిని చంపడానికి కత్తిని వాడతారు. తర్వాత నిప్పును దేనికి వాడతారని అంటే ఆ అర్పించబడిన బలిని కాల్చడానికి వాడతారు. ఈ రెండు ఎవరు చేయాలంటే అర్పించువాడు చేయాలి, అర్పణ చేయకూడదు. అర్పణ బలి పశువే తన మట్టుకు తాను చేయకూడదు. అర్పించే వ్యక్తి మాత్రమే దాన్ని చంపాలి, అర్పించే వ్యక్తి మాత్రమే దానికి నిప్పు పెట్టాలి. అనగా దాని అర్థం ఏంటండి అంటే, ఇక్కడ మనం గమనించవలసిన పాఠం ఏంటంటే, పాపమునకు శిక్ష తప్పదు, పాపమునకు తీర్పు తప్పదు, పాపమునకు బలియాగము ప్రాయశ్చిత్తార్థము తప్పనిసరిగా జరగాలి. అది పాపమును పరిహరించాల్సిన వాడు దేవుడే, పాపమునకు ప్రాయశ్చిత్తము చేయాల్సిన వాడు దేవుడే, పాపమును తీర్పు తీర్చాల్సింది, పాపం మీద కన్నెర చేయాల్సింది దేవుడే. అందువలన తీర్పు తీర్చాల్సింది దేవుడే గనక ఆ తీర్పు తీర్చే కత్తిని, తీర్పు తీర్చేటువంటి అగ్నిని ఆయన చేత పట్టుకున్నాడో, ఆ తీర్పు ఎవరి మీద భరించాలో అది ఇస్సాకు అని యేసుక్రీస్తు ప్రభు దాన్ని భరించాలి గనుక సిలువకు సాదృశ్యంగా కనబడుతున్న కట్టెలను ఇస్సాకు మీద ఉంచాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. సిలువ ధ్యానము లేకపోతే సిలువ శ్రమలంటే ఏదో రోమ ప్రభుత్వం అది కనిపెట్టిందని రోమ ప్రభుత్వంలో వచ్చింది కాదండి. జగత్తు పునాది వేయబడక మునిపే మనందరి కొరకు ప్రాయశ్చిత్తార్థాన్ని సిద్ధపరిచిన వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదేదో నిన్నగాకమని ఏర్పాటు చేసింది కాదండి, రోమా గవర్నర్ కాలను ఏర్పాటు చేసింది కాదండి, రోమా ప్రభుత్వం కాదండి ఇన్వెంట్ చేసింది, కనిపెట్టింది. ఇట్స్ గాడ్. దేవుడే ఆరంభం నుండి మన కొరకు ప్రాయశ్చిత్తార్థాన్ని ఏర్పాటు చేశాడు. తీర్పు తీర్చాల్సిన దేవుడు గనక తీర్పునకు గుర్తుగా కనబడుతున్నటువంటి కత్తిని మరియు నిప్పును ఆయన చేత పట్టుకున్నాడు. ఆ తీర్పు భరించాల్సింది ఇస్సాకు, తీర్పు భరించాల్సింది యేసు ప్రభు గనుక ఆ యొక్క కట్టెలను మాత్రం ఇస్సాకు మీద పెట్టాడు. అనగా అర్థం ఏంటంటే కట్టెలు సిలువకు గుర్తుగా కనబడుతున్నాయి. ఒకగానొక కుమారుడు, అద్వితీయ కుమారుణ్ణి మనం ఎక్కడ శాపగ్రస్తులమైపోతాము అని, మనం ఎక్కడ పాపమునకు
బలి కావలసిన వారమై ఉంటామేమోనని. మన సొంత పాపమును బట్టి, అపరాధములను బట్టి, శాపములను బట్టి ఏలయనగా మనము చచ్చిన వారమై ఉంటామని మనందరి కొరకు ఇస్సాకు లేదా యేసుక్రీస్తు ప్రభు అనే తన అద్వితీయమైన కుమారుణ్ణి నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను అని యెషయా గ్రంథకర్త 53వ అధ్యాయంలో ప్రవచనానుసారముగా ప్రవచనాత్మకంగా మాట్లాడుతూ ఉన్నాడు. ఇస్సాకు ఏ రోజు కూడా ఇంట్లోంచి బయటకు వచ్చిన వాడు కాదు. ఇస్సాకు ఏ రోజు కూడా శ్రమ పెట్టబడిన వాడు కాదు. ఇస్సాకు చాలా అల్లారు ముద్దుగా లేక పుట్టిన కొడుకు. ఈ అల్లారు ముద్దుగా ఉన్నటువంటి వాడిని నాకు బలిచ్చి అన్నప్పుడు ఆసక్తిగా దేవుని కొరకు కార్యాలు చేస్తున్నాడు అబ్రహాం. ఈరోజు మన కొరకు ఆసక్తిగా చనిపోయాడు ప్రభు. తెలుసా మీకు? వేదన గమనించండి ఒకసారి. సర్వ పాప పరిహారార్థో రక్త ప్రోక్షణంబవశ్యకం తద్ రక్తం పరమాత్మేనాం పుణ్య దాన బలియాగం అన్నాడు. అంటే సర్వ పాప పరిహారార్థో, సర్వ పాపములు పరిహరించబడడానికి రక్త ప్రోక్షణంబవశ్యకం, రక్తం ప్రోక్షించబడాలి. ఎలాగనగా రక్తము లేకుండా పాపమున క్షమాపణ లేదు. రక్తము ప్రోక్షించబడాల్సిందే. సర్వ పాప పరిహారార్థం రక్త ప్రోక్షణంబవశ్యకం. సర్వ పాపములు పోవడానికి రక్తం ప్రోక్షించబడాలి. తత్ రక్తం, ఆ రక్తం ఎవరిదై ఉండాలి? తత్ రక్తం పరమాత్మేనాం. ఆ రక్తం ఎవరిదై ఉండాలని అంటే పరమాత్ముడి నామమును ధరించుకున్నదై ఉండాలి. తత్ రక్తం పరమాత్మేనాం పుణ్య దాన బలియాగం. పుణ్యము అంటే ఊరకనే ఇచ్చేది. పుణ్యం అంటే ఊరకనే ఇచ్చేది. పుణ్య దానం అంటే ఇష్టముగా ఇచ్చేది. పుణ్య దాన బలియాగం అంటే బలవంతము లేకుండా ఇచ్చేది. ఇక్కడ మీరు గమనించండి, ఇస్సాకు ఎందుకు ఇస్తున్నాడో ఆయనకు కూడా తెలియదు. తండ్రి ఎప్పుడు చేశాడు ఊరకనే. పోనీ ఇస్సాకు ఏమన్నా నిన్ను ఇది మోస్తే రేపొద్దున నాన్నగారు ఆస్తి వస్తుందని ఇచ్చాడా? అబ్బే, బదులు ఆశించలే. పైగా బలవంతంగా వెళ్ళాడా? లేదు. పుణ్య దాన బలియాగంగా ఇస్సాకు మోసుకెళ్తున్నాడు. యేసుక్రీస్తు ప్రభు కూడా పుణ్య దాన బలియాగముగా ఏదో ఆశించి యేసు ప్రభు ఈ లోకానికి రాలేదు. మన అందరం కొబ్బరికాయలు కొడతామని యేసు ప్రభు ఈ లోకానికి రాలేదు. మన అందరం గుళ్ళు గోపురాలు కడతామని యేసు ప్రభు ఈ లోకానికి రాలేదు. మన అందరం ఆయనకి పూజలు చేస్తామని, అగరొత్తులు ఎడతామని, అరటిపళ్ళు ఎడతామని, ఏదో నైవేద్యాలు చేస్తామని రాలేదు. కేవలం మనందరి కొరకు బదులాశించకుండా ఇష్టపూర్వకంగా బలవంతం లేకుండా వచ్చాడు ప్రభు. ఈ రోజున చాలామంది మందిరానికి రావాలంటే ఏదో బలవంతంగా వస్తారు, మోకరించాలంటే బలవంతంగా మోకరిస్తారు, నిలబడాలంటే బలవంతంగా నిలబడతారు, చేతులెత్తి ఆరాధన చేద్దామంటే ఏదో అయిష్టంగా, ఏదో ఇష్టం లేని పెళ్లి చూపుల దగ్గర ఆడపిల్ల కూర్చున్నట్టు, ఇష్టం లేని పెళ్లి చూపుల దగ్గర ఒక అబ్బాయి కూర్చుంటున్నట్టు ఏదో అయిష్టంగా కూర్చోదో జగటి రోజులు పట్టుకుండా కూర్చుంటారండి గుళ్ళో వాళ్ళు. ఏమండి, ప్రభు ఎంత ఇష్టంగా వచ్చాడు. ఎప్పుడైనా ఇష్టంగా ప్రభుని ఆరాధన చేసావా? ఎందుకు అంత ఇష్టంగా వచ్చాడు ఆయన? నిన్ను నన్ను కోరుకునే కదా, మన శాపగ్రస్తమైన జీవితాలు విడిపించడానికే కదా. హ్యావ్ యు ఎవర్ షోన్ ఎంథూసియాజం ఆన్ క్రైస్ట్? క్రీస్తు మీద ఇలాంటి అభిలాషను మనం కనపరిచామా? ఇస్సాకు జీవితంలో ఓ శ్రేష్టమైన పాఠాన్ని దేవుడు మనకి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. తాను బలిగా అర్పించబడబోయేదాన్ని తానే మోసుకుంటూ వెళుతున్నాడు. సరే, వెళుతున్నటువంటి ఈ వ్యక్తి జీవితంలో మనము ఒక విషయాన్ని గమనించాము. ఇష్టపూర్వకంగా వెళ్ళాడని అని మనం నేర్చుకున్నాం. సరే, అక్కడికి రండి ఒకసారి. ఇప్పుడు యేసు ప్రభు యొక్క బలియాగాన్ని నేను మీకు ఇక్కడ చూపించాను కదా. ఇప్పుడు ఇక్కడ ఏమైందంటే చూడండి ఒకసారి, మీరు 9వ వచనం మనం చదువుకుందాం. అలాగు వారిద్దరూ కూడి వెళ్ళి, ఆగండి, అలాగు వారిద్దరూ కూడి వెళ్ళి అంటే అర్థం ఏంటంటే, వైల్ ఐజక్ వాజ్ బేరింగ్ ది వుడ్ ఆన్ హిస్ షోల్డర్, ఇస్సాకు మీద కట్టెలు మోస్తున్నప్పుడు అబ్రహాము ఆయనకు తోడుగా ఉన్నాడు అని గమనించా. ఐజక్ వాజ్ నాట్ అలోన్. ఇస్సాకు ఒంటరిగా లేడు, ఇస్సాకుతో కూడా అబ్రహాము ఉన్నాడు. ఈ మాట 2 మార్లు మనకు వాక్యం చెప్తుంది. చూడండి, అదే 22వ అధ్యాయం 7వ వచనంలో వారిద్దరూ కూడి వెళ్ళుచుండగా అంటాడు. మళ్ళీ ఇక్కడ వాక్యం ఇప్పుడు నేను చదివాను కదా 9వ వచనంలో, అలాగు వారిద్దరూ కూడి వెళ్ళి అంటే అర్థం ఏంటంటే, ఇస్సాకు బలియాగానికి వెళ్తున్నప్పుడు, ఇస్సాకు ఆ యొక్క కట్టెలను మోస్తున్నప్పుడు, ఆ యొక్క కట్టెలను మోస్తున్నప్పుడు
ఆయన ఒంటరిగా లేడు. సేమ్ వే యేసుక్రీస్తు ప్రభు కూడా మనందరికీ బదులుగా సిలువ శ్రమలు అనుభవించినప్పుడు క్రైస్ట్ వాజ్ నాట్ అలోన్ సిన్స్ గాడ్ వాజ్ విత్ హిమ్. దేవుడు అతనితో ఉన్నాడు. యేసు అతనితో ఉన్నాడు. దేవుడు యేసుక్రీస్తు ప్రభుతో ఉన్నాడు. అంటే అర్థం ఏంటంటే, నీవు కట్టెలు మోస్తున్నప్పుడు, నీవు సిలువ వంటి శ్రమలు మోస్తున్నప్పుడు, అవమానాన్ని మోస్తున్నప్పుడు, ఇరుకులు ఇబ్బందులు మోస్తున్నప్పుడు ప్రభు నిన్ను విడిచిపోయే దేవుడు కానీ కాదు అని అర్థం. దేవునికి స్తోత్రం. ఒకవేళ వాక్యం ఎరుగున మీరు అందరూ కనీసం వాక్య అవగాహన కలిగి మరి అందరూ అయ్యా మరి ఈ లెక్కని విడిచిపెట్టకపోతే యేసు ప్రభు ఏలీ ఏలీ లామా సబక్తానిని పిలిచాడు కదా, అనగా మై గాడ్ వై హావ్ యు ఫోర్సేకెన్ మీ, నా దేవా నన్ను ఎందుకు చేయి విడిచాడు అని దేవుడు చేయి విడిచిపెట్టాడు కదా అని మీరు అనుకోవచ్చు. అమ్మ గమనించండి, ఆ ఒక్క క్షణం మాత్రమే, ఎపిసోడ్ మొత్తం విడిచిపెట్టలే. దేవుడు ఒక క్షణం మాత్రం విడిచిపెట్టాడు, మరలా విడిచిపెట్టలేదు. అరిమతని యోసేపు ద్వారా ఆయన తీసుకున్నాడు. ఆ యొక్క ఎవరు తొలిపించని సమాధిలో పెట్టారు, మరలా దేవుడే ఆయన్ని లేపెను అని అపోస్తలులు సాక్ష్యం ఇచ్చారు. దేవుడు విడిచిపెట్టడు. మరి క్రీస్తుని ఎందుకు విడిచిపెట్టాడంటే మన పాపముల కొరకు క్రీస్తుని ఆ ఒక్క సెకండ్ విడిచిపెట్టాడు తప్ప మన పాపముల కొరకు. ఎందుకంటే ఆ ఒక్క సెకండ్లోనే మనం పట్టుకోగలడు కనుక, ఆ ఒక్క సెకండ్ కూడా ఆయన కుమారుని పట్టుకుంటే మనము చేయి జారిపోతాము కనుక, మనల్ని చేయి దాటిపోకుండా ఉండాలని చెప్పి మన క్షణమైనా విడిచిపెట్టకుండా, సెకండ్ అయినా విడిచిపెట్టకుండా, అస్సలు విడిచిపెట్టకుండా మన చేతిని పట్టుకుని ఆ తీర్పునకు, ఆ శిక్షకు, ఆ శిలువ శ్రమలకు గాడ్ జీవపడ్డాడు ఇస్తాను. ఆయన కుమారుణ్ణి చేతిని విడిచిపెట్టాడు. టు క్యాచ్ అప్ అవర్ హ్యాండ్స్, మన చేతులు పట్టుకోవడానికి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కానీ ఇక్కడ మనం గమనించవలసిన రెండో పాఠం ఏంటండి అంటే, వారిద్దరూ కూడి వెళ్ళొచ్చుండగా, అంటే క్రీస్తు శిలువ శ్రమలో ఉన్నప్పుడు దేవుడు ఆయన్ని విడిచిపెట్టలేదు. గుడ్ ఫ్రైడేకి వచ్చిన నీ జీవితంలో ఇలాంటి సిలువ వంటి అవమానాలు నీ లైఫ్లో ఉండొచ్చు, ఈ సిలువ వంటి శ్రమ నీ లైఫ్లో ఉండొచ్చు, ఈ సిలువ వంటి అప్పులు, ఇబ్బందులు, వ్యాధులు, వస్త్రహీనతలు అనేకమైన నీ లైఫ్లో ఉండొచ్చు. దేవుని సేవకుడిగా ఈ గుడ్ ఫ్రైడే రోజున తెలియజేయడానికి ఇష్టపడుతున్న మాట, యు ఆర్ నాట్ అలోన్. నీవు ఒంటరి వానవో కావు అన్న సంగతి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మూడో సంగతి జ్ఞాపకం చేస్తాను. మోరియా పర్వతాలలో ఒకదాని మీద అర్పించాడు. గమనించాలి, మోరియా పర్వతాలలో ఒకదాని మీద. ఎందుకు మోరియా పర్వతం మీద కాదు, మోరియా పర్వతాలలో ఒకదాని మీద. ఎందుకు మోరియా పర్వతాల్లోనే ఒకదాని మీద అర్పించబడినాడు అని అంటే, అసలు అబ్రహాము తొలిటి దినాల్లో ముందుగా బలర్పించింది ఇక్కడే బలర్పించాడు గనక అక్కడే మరలా బలి అర్పించమంటున్నాడు అని మనం గమనించాలి. ఎందుకు అర్పించిన చోటే మరలా అర్పించమంటున్నాడు అంటే, నాయనా నువ్వు నన్ను ప్రేమించేవాడివి, ఈ మధ్యన ఆ మొదటి ప్రేమను నువ్వు కోల్పోయావని చెప్పాలి. నాయనా నువ్వు నా మీద ఉన్న తొలిటి దినాల్లో ఉన్న ప్రేమ ఇప్పుడు లేదు నాయనా, ఇప్పుడు నీ ప్రేమ కొంచెం సడలింది, బలిపీఠాల కన్నా కొడుకుని అధికంగా ప్రేమిస్తున్నావు, ఒకప్పుడేనయ్యూ ఇప్పుడు కొంచెం మారావు కనుక నువ్వు ఎక్కడ మొదటిగా కట్టావో అక్కడే నాకు నీ కొడుకుని బలి. అంటే అర్థం ఏంటంటే, నీ తొలి ప్రేమను జ్ఞాపకము చేసుకోమని అర్థం, నీ మొదటి క్రియలను జ్ఞాపకము చేసుకోమని అర్థము. దేవునికి స్తోత్రం కలుగును గాక. సో ఈ గుడ్ ఫ్రైడే నాకు చెబుతున్న మూడో పాఠం ఏంటంటే, యూ షుడ్ రిమెంబర్ అవర్ ఫస్ట్ లవ్. దేవుని మీద మనకున్న ఆ మొదటి ప్రేమను మరిచిపోయిన సంఘం మరలా జ్ఞాపకం చేసుకో. దేవుని మీద మనకున్న వల్లమాలిన ప్రేమను we should remember again, మరలా మనము జ్ఞాపకం చేసుకోవాలి. మరిచిపోయావు. ఆరంభంలో ఉన్న సేవకి ఇప్పటికి చాలా మార్పులు వచ్చేసాయి. 10 మంది ఉన్నప్పుడే నమ్మకంగా ఉపవాసం ఉండేవాడివి, 20 మంది ఉన్నప్పుడే వాక్యం శ్రద్ధగా సిద్ధపడేవాడివి, 50 మంది ఉన్నప్పుడే శుభ్రంగా ఆన్లైట్లు పెట్టేవాడివి. ఇప్పుడు సంఘం పెరుగు కోల్ది, బిజీ అయిపోయే కోల్ది అసలు వ్యక్తిగతంగా మోకరించడమే మానేసావు. అనగా మొదటి ప్రేమను మరిచిపోయిన సేవకులు చాలామంది బాప్టిజం తీసుకున్న తొలి దినాల్లో ప్రార్థన 10 గంటలకి అనగానే
9:30కి వచ్చేసి మోకరించేసేవారు. ఇవ్వాల్సిన దానికంటే అధికంగానే ఇచ్చేసేవారు. చేయాల్సిన దానికంటే ఎక్కువగా చేసేవారు. ఉండాల్సిన దానికంటే ఎక్కువగా ఉండేవారు. ఎంతంటే మీలో ప్రేరేపించబడిన వారు ప్రార్థనలో అనగానే స్తోత్రం 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 అని మొదలెట్టేవారు. మీరే ముందుండి క్షమించేసేవారు. ఇప్పుడు ప్రేమ తగ్గిపోతుంది కనుక మిమ్మల్ని చేయమన్నా చేయలేని స్థితికి వచ్చేసారు. పాటకు టైం ఇవ్వకపోయినా పాట పాడే నీవు ఇప్పుడు పేరు పెట్టి పిలిస్తేనే పాడతాను అన్న స్థాయికి వచ్చేసావు. పిలవకపోయినా వెళ్ళి వాక్యం విని ఆరాధించి ప్రభునామాన్ని మహిమపరచి వచ్చేసే మీరు ఇప్పుడు వెళ్ళడం లేదు. ఎందుకంటే స్థాయి పెరిగిపోయింది. అంటే మొదటి ప్రేమను కోల్పోతే నా ప్రభు అంటున్నాడు, ఎక్కడైతే అబ్రహాము నువ్వు మొదటి బలిపీఠం కట్టావో అక్కడే నీ కొడుకుని నాకు అర్పణ ఇవ్వు. ఎందుకు అక్కడే నువ్వు మోరియా పర్వతాలు నాకు ఇవ్వండి అంటున్నాడంటే, నువ్వు కోల్పోయిన మొదటి ప్రేమను మరలా గుర్తెరుగు వారముగా మనందరం ఉండాలి అని మనం గమనించాలి. ఈ గుడ్ ఫ్రైడే దేనికండి అంటే లెంట్ సీజన్కి ముగింపు మాత్రమే కాదు. ఈ గుడ్ ఫ్రైడే దేనికంటే అందరికీ ఒక జయంతి ఉంది, అందరికీ ఒక వర్ధంతి ఉంది. మన ప్రభు కూడా జయంతి ఉంది, మన ప్రభు కూడా ఒక వర్ధంతి. దాని కొరకు కాదు. దేనికి ఈ గుడ్ ఫ్రైడే అంటే ఈజ్ టు బ్రింగ్ బ్యాక్ యూ టువర్డ్స్ గాడ్స్ థ్రోన్ ఆఫ్ గ్రేస్. దేవుని యొక్క కృపా సింహాసనం మీదకి మనల్ని మళ్ళా తీసుకురావడానికి. ఇక గుడ్ ఫ్రైడే షుడ్ ఇంట్రోస్పెక్ట్ అంటూ అవర్ హార్ట్స్. మన హృదయంలో అది పరిశీలనగా గావించబడాలి. కాబట్టి ఎన్నెన్నో గుడ్ ఫ్రైడేలకు వెళ్ళిపోయాం. ఈ గుడ్ ఫ్రైడేలో 7 మాటలలో నేను ఒక మాట చెప్పానండి. ఈ గుడ్ ఫ్రైడేలో ఉపవాసం ఉన్నానండి. ఈ గుడ్ ఫ్రైడేకి నల్లని బట్టలు వేసుకున్నానండి. ఈ గుడ్ ఫ్రైడేకి లేకపోతే సంఘంలో నేను రసన ప్యాకెట్లు ఇచ్చానండి, ఉపవాస కూడికలకు అది ఇచ్చాను. అమ్మ, ఇది కాదు అసలు కావాల్సింది. ఈ గుడ్ ఫ్రైడేకి నీకు నాకు కావాల్సింది ప్రభు మీద నీకు నాకున్న మొదటి ప్రేమను గుర్తెరిగి, ఎవరి పాపముల కొరకు ప్రభు చనిపోయాడో ఆ పాపులమైన మనము మరలా ప్రభు దగ్గరకు వచ్చి మనందరి కొరకు ఒక్కడై ఉన్న ఇస్సాకు, ఒక్కడై ఉన్న యేసుక్రీస్తు ప్రభు బలిగా అర్పించబడినట్లుగా అర్పించబడిన యేసు ప్రభుని హృదయమందు స్వీకరిద్దాం. ఈ లోకం రక్తము కార్చి ప్రాణం పెట్టిన దేవుడు మరెవ్వరూ లేరండి. ఒకవేళ ఒక తల్లి అయినా, ఇప్పుడు నువ్వు కడుపులో అడ్డం తిరిగావు అనుకోండి, ఇప్పుడు డాక్టర్ గారు అమ్మ తల్లి కావాలా బిడ్డ కావాలా ఇద్దరు ఒకరు మాత్రమే ఛాన్స్ ఉందనంటే ఖచ్చితంగా తల్లినే కోరుకుంటారు, కడుపులో నిన్ను కోరుకోరు. కానీ ఆ ప్రభు నిన్ను కోరుకున్నాడు, తన కుమారుని విడిచిపెట్టేశాడు. నిన్నెవరు నమ్మరండి, కానీ దేవుడు మనల్ని నమ్మాడు. మనం చదువుకుంటే వెళ్ళి చదువుకున్నానంటే నమ్మడు. నేను బతికే ఉన్నాను నాకు ఓటక్కే ఉండంటే వాడు నమ్మడు. అయ్యా నేను ఎప్పుడో భూమి పుట్టానంటే నాకు ఓటక్కే ఉండంటే వాడు నమ్మడు. ఎవరు నమ్ముతాడు? కాగితాలు మాత్రం నమ్ముతాడు. ఇది నాదే ఆస్తి అంటే నమ్మడు, కాగితాలు నమ్ముతాడు. కాగితాలు మాత్రమే నమ్మే ఈ లోకంలో నా ప్రభు నిన్ను నన్ను మనల్ని ఉన్నది ఉన్నట్టుగా నమ్మడు. ఈవెన్ బిఫోర్ వి బార్న్ అండ్ ఈవెన్ బిఫోర్ వి ఫార్మ్ ఎట్ ద వూంబ్ ఆఫ్ మదర్స్, మన తల్లి కడుపులో పెన్నముగా రూపించబడడానికి మునిపే ప్రభు మన గుర్తెరిగి మనల్ని నమ్మి మన పుట్టడానికి మునిపే ఈ లోకానికి వచ్చి మనందరూ రక్తము కార్చాడు. కాబట్టి దయచేసి యేసు ప్రభు అంటే తక్కువ జాతి గల దేవుడుగా మీరు దయచేసి ఎవరు అనుకోవద్దు. యేసు ప్రభు అంటే 3 మేకలు పీక్కోలేని వాడుగా దయచేసి ఎవరు అనుకోవద్దు. యేసు ప్రభు అంటే ఏదో ఆడవాళ్ళకు చున్నీ వేసుకున్నాడు అని మీరు ఎవరు అనుకోవద్దు. యేసు ప్రభు ఎందుకు వచ్చాడో చెప్పన, నా పాపముల కొరకు పుణ్య దాన బలియాగంగా చనిపోయి రక్తము కార్చి ప్రాణం పెట్టడానికి వచ్చాడు. ఆయన ఇచ్చే కనికరాన్ని, ఆయన ఇచ్చేటువంటి కృపను పొందడానికి ఈ లోకానికి వచ్చాడు. అట్టి కృప ఈ గుడ్ ఫ్రైడే సందర్భంగా నువ్వు ప్రభుని స్వీకరిస్తుండగా మనందరికీ దేవుడు దయచేయును గాక. ఆమేన్.